బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డోక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పిల్లలకి మ్యాక్సిమం 8 లక్షల వరకు రుణం ఇచ్చే అవకాశం ఉంది. మనకి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, కళ్యాణ లక్ష్మి కింద ఇక రుణాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో వీటికి సంబంధించి ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ వీడియో తెలియజేస్తాం. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్ భాగంగా మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. మీకు స్క్రీన్ మీద చూపించినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా సాధికారిత అంటే మహిళలకు హై ప్రయారిటీ ఇవ్వాలి కాబట్టి మహిళా సాధికారతలో భాగంగా వాళ్ళని ప్రోత్సహించడానికి డోక్రాలు ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకి స్త్రీనిధి కింద మనకి 2 రకాల కొత్త పథకాలు తీసుకొచ్చింది. ఈ స్త్రీనిధి కింద 2 రకాల కొత్త పథకాలు తీసుకురావడం జరిగింది. వాటిని మనం ఏం చెప్పామండి, ఎన్టీఆర్ విద్యా లక్ష్మి అనేది లోన్ కింద తీసుకున్నాము. అలాగే కళ్యాణ లక్ష్మి, విద్యాలక్ష్మి, కళ్యాణ లక్ష్మి. విద్య అందులోనే ఉంది, మన చదువుకు సంబంధించింది. కళ్యాణ లక్ష్మి అందులోనే ఉంది, కళ్యాణ పెళ్లికి సంబంధించి. వీటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నాను వీళ్ళు క్లియర్గా మీకు. ఓకే, మీరు ఈ రెండిట్లో ఏ రుణం అప్లై చేసుకున్నా 48 గంటల్లో మీకు రుణం శాంక్షన్ అయ్యే విధంగా డిజైన్ చేశారు ఈ స్కీమ్స్ని. మీరు అప్లై చేసుకున్న 48 గంటల లోపే ఈ యొక్క డబ్బులు మీకు జమ అయ్యే విధంగా ఈ స్కీమ్ లాంచ్ చేశారు. ఓకే, ఒకసారి స్కీమ్ చూసినట్లయితే వై గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ దీస్ స్కీమ్స్. ఎందుకని గవర్నమెంట్ ఈ 2 స్కీమ్స్ డోక్రా మహిళ సాధికారత కోసం, వాళ్ళ కుటుంబాల యొక్క ఆర్థిక స్తోమత కోసం ఎందుకు ఇంట్రొడ్యూస్ చేసింది అంటే పిల్లల ఉన్నత విద్య ఖర్చులు. ఇప్పుడు ఈ రోజుల్లో చదువుకు అనేది ఖర్చు అనేది చాలా విపరీతంగా అవుతుంది కాబట్టి ఈ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ పర్పస్ మీద కావచ్చు, మనం అనుకున్నట్టు పిల్లలు వివాహాలు, కళ్యాణ లక్ష్మికి సంబంధించి వివాహాలకు సంబంధించి కావచ్చు, అలాగే ప్రైవేట్ అప్పులపై అధిక వడ్డీ. ఎందుకనంటే ఇటు విద్యాలక్ష్మికి అంటే పిల్లల యొక్క చదువుల కోసము, పిల్లల యొక్క పెళ్లి కోసము అప్పులు చేయకుండా, అధిక వడ్డీకి అప్పులు చేయకుండా ఉండడానికి కోసము, అలాగే స్వయం ఉపాధి కోసం పెట్టుబడి కొరత అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం వీళ్ళకి బయట నుంచి అప్పు చేసి మళ్ళీ అధిక వడ్డీ అవుతుంది కాబట్టి వీటి కింద వాడుకునే విధంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం కూడా ఈ స్కీమ్స్ని ఇంట్రొడ్యూస్ చేసింది. ఒకసారి చూసినట్లయితే ఈ శ్రీనిధికి సంబంధించి మనం ఎన్టీఆర్ విద్యాలక్ష్మి మనం అనుకున్నట్టు పిల్లల చదువుల కోసము రుణ పరిమితి ఎంత అంటే 8 లక్షలు, మ్యాక్సిమం 8 లక్షలు ఇస్తారు. అదే కళ్యాణ లక్ష్మి అంటే వివాహానికి సంబంధించి అయితే మనకి 3 లక్షల నుంచి 5 లక్షలు ఇస్తారు. అంటే మినిమం 3 లక్షల నుంచి 5 లక్షల వరకు మనం పెట్టుకున్న దాన్ని బట్టి ఇస్తారు. ఓకే, అలాగే డోక్రాకి సంబంధించి గ్రేడ్ల ఆధారంగా పరిమితి ఉంది. గ్రేడ్ల ఆధారంగా గ్రేడ్ ఏ ₹1,00,00,000 వరకు ఇస్తారు, గ్రేడ్ బి 90 లక్షలు ఇస్తారు, గ్రేడ్ సి 80 లక్షలు ఇస్తారు, గ్రేడ్ డి 70 లక్షలు ఇస్తారు. అంటే మనం ఇండివిజువల్గా చెప్పాం, మెంబర్ వైజ్గా. ఒక గ్రూప్కి ఎంతమంది ఉంటారండి? 10 మంది ఉంటారు కదా. 10 మందికి 5 లక్షలు ఇస్తే 50 లక్షలు అయిపోతుందా లేదా? అవునా కదా? అలాగా ఈ డోక్రా సంఘాలని గ్రేడ్లుగా విభజించారు. ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడు, డి గ్రేడు, వీటిని విభజించారు డోక్రా సంఘాలను. ఓకే, అంటే డోక్రా గ్రూప్కి 10 మంది ఉంటారు అనేది అది అండి. ఓకే, అలాగే రుణ పారమితులు అంటే దాని ఉద్దేశాలు ఏంటి అంటే ఇక్కడ అంటే మళ్ళీ మనము డోక్రా సంఘాల వైజ్గా ఎంత అమౌంట్ ఉంటుందని చెప్పాము. అలాగే అవసరాన్ని బట్టి మనకి జీవనోపాధి కోసం అయితే 8 లక్షలు, కుటుంబ అవసరాల కోసం అయితే ₹1,00,000, విద్యా రుణం అయితే 8 లక్షలు, వివాహ రుణం అయితే 3 లక్షల నుంచి 5 లక్షలు మనం చెప్పుకున్నదే. అలాగే 48 గంటలు లోనే రుణం మనకి అందిస్తుంది గవర్నమెంట్. మీరు అప్లై చేస్తున్న శ్రీనిధి కింద మీరు అప్లై చేసినప్పుడు రుణం ఆమోదం, అప్రూవల్, వెరిఫికేషన్, డిపాజిట్ అంటే అప్రూవ్ చేయడం కానీ, వెరిఫికేషన్ చేయడం కానీ, డిపాజిట్ చేయడం కానీ మొత్తం 48 అవర్స్ 48 గంటల్లోనే ఈ స్కీమ్కి సంబంధించి అమౌంట్ మీ ఖాతాలో జమ అవుతుంది. ఓకేనండి. అలాగే మనం చూసినట్లయితే శ్రీనిధి సురక్ష యోజన సంబంధించి అది చేయడం జరిగింది పూర్తిగా సురక్ష, అది మీకు అర్థం చేసుకోండి. అలాగే దరఖాస్తు చేసుకోవడం ఏ విధంగా సార్ అన్నట్లయితే, ఎలాగ మనం దరఖాస్తు చేసుకోవాలి సార్ అన్నట్లయితే మీరు డోక్రా సంఘంలో సభ్యత్వం కలిగి ఉండాలి. అలాగే ఇంచుమించు ఒక 6 మంత్స్ అనుభవం కలిగి ఉండాలి. అందులో రీసెంట్గా జాయిన్ అయిన వరకు అవకాశం ఉండదు. ఒక 6 మంత్స్ మినిమం 6 నెలలు అవకాశం అంటే జాయిన్ అయ్యి గ్రూప్లో మెంబర్గా. ఓకే, సంఘాల రికార్డ్ అప్డేట్లో ఉండాలి. మరి మీరు ఇంతకుముందు బ్యాంక్ నుంచి ఆ సంఘము అందులో ఉన్న సభ్యులు ఇంతకుముందు గవర్నమెంట్ నుంచి రుణాలు తీసుకొని అంటే బ్యాంక్ నుంచి రుణం తీసుకొని రెగ్యులర్గా కట్టాలి కదా, ఈఎంఐ రూపాయలు కట్టాలి కదా, ప్రతి నెల కొంత కట్టుకోవాలి కదా. అది కట్టకుండా ఎగనామా అంటే విల్ఫుల్ డిఫాల్టర్స్ అంటాం మనం.
అప్పుడు ఆ యొక్క లోను ఎన్పిఏ అయిపోతుంది. ఎన్పిఏ, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటాము, ఎన్పిఏ అయిపోతుంది. అంటే కంటిన్యూగా 3 months కట్టకపోతే, వరుసగా 3 నెలలు మనము అక్కడ ఈఎంఐ కట్టకపోతే ఆ లోను ఈ ఎన్పిఏ అయిపోతుంది. అలా విల్ఫుల్ డిఫాల్టర్గా ఉన్న గ్రూప్స్కి ఇది వర్తించదు. అంటే సక్రమంగా ఎవరైతే రుణాలు కడతా ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఆ గ్రూప్ ఉండి ఆ గ్రూప్లో మెంబర్ అయిపోతే మాత్రం ఎవరు, కొన్ని అర్హతలు ప్రామాణికాలు ఉన్నాయి దీంట్లో, ఎవరికి పడితే వారికి ఇచ్చేది కాదు ఇది. అలాగే గ్రామోడ్ సచివాలయాన్ని సంప్రదించండి. గ్రామోడ్ సచివాలయాలు అంటే గ్రామోడ్ సచివాలయం మీరు సచివాలయ సిబ్బంది అని కాదు కదండి, అక్కడున్న వెలుగు మిత్ర, బుక్ కీపర్ అంటాం, సిసి అంటాం, మీరు మండల లెవెల్లో ఏపీఎం అంటాం, వీళ్ళందరూ కూడా మీకు ఈ శ్రీనిధి లోన్కి ఏదైతే కళ్యాణం సంబంధించి కళ్యాణ పథకం కావచ్చు, విద్యాలక్ష్మి అంటే కళ్యాణ లక్ష్మి, విద్యాలక్ష్మి ఈ 2 పథకాల గురించి వాళ్ళు మీకు A to Z ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎవరండి? మండల లెవెల్ ఏపీఎం కావచ్చు, విలేజ్ లెవెల్లో విఓఏ, మన బుక్ కీపర్ అంటాం, లేకపోతే వెలుగు మిత్ర అంటాము, అలాగే సిసి అంటాము. అలాగే మనకు ఒక గ్రూప్కి ఒక ప్రెసిడెంట్ ఉంటారు. ఒక 30-40 గ్రూపులకి ఒక ప్రెసిడెంట్ ఉంటారు కదా, ఆ ప్రెసిడెంట్ని అడగవచ్చు, మీరు బుక్ కీపర్ని అడగవచ్చు, సీసీని అడగవచ్చు. అది మండల లెవెల్లో అయితే మీరు ఏపీఎంని అడగవచ్చు. అలాగే గ్రూప్ లీడర్ ద్వారా రుణం ప్రతిపాదన పంపాలి. మీకు మనం అనుకున్నట్టు గ్రూప్ లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆమోదిస్తారనమాట, ప్రతిపాదన ఇస్తారు. ఒక యాప్ ఉంటుంది, యాప్లో పెడతారు. శ్రీనిధి పరిశీలించి 48 గంటల్లో ఈ రుణం జమ అవుతుంది. చెప్పినట్టు వెరిఫికేషన్ కావచ్చు, అప్రూవల్ కావచ్చు, డిపాజిట్ కావచ్చు. ఈ యొక్క మొత్తం ప్రాసెస్ అనేది 48 అవర్స్లో జరుగుతుంది. 48 అవర్స్లోనే అంటే 2 రోజుల్లోనే మీ అకౌంట్లో డబ్బు జమ అవుతుంది. తరచుగా అడిగే క్వశ్చన్ కూడా మనం చూసినట్లయితే ఒకసారి చూద్దామా. చూసినట్లయితే గరిష్ట రుణ పరిమితి ఎంత సార్ అంటే మనం చెప్పుకున్నట్టు 8 లక్షలు. విద్యాలక్ష్మి 8 లక్షలు గరిష్ట పరిమితి. అదే మనము కళ్యాణం అయితే 5 లక్షలు, 3 to 5 lakhs. కానీ మనం చూసాం ఓకేనా. విద్యాలక్ష్మి అయితే మ్యాక్సిమం 8 lakhs. అదే మనకి ఈ యొక్క కళ్యాణ లక్ష్మికి సంబంధించి 5 లక్షలు. రుణం ఎంత సమయం అనుకున్నట్టు 48 గంటల్లో మీకు ఈ డబ్బు జమ అవుతుంది మీ అకౌంట్లో. ఉన్నత విద్యకు రుణం ఉంటుందా? ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ద్వారా ఉంటుంది చెప్పాం కదా. ఉన్నత విద్యకు సంబంధించి హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి విద్యాలక్ష్మి కింద మ్యాక్సిమం 8 లక్షలు ఇస్తారని చెప్పాం. అలాగే జీవనోపాధి కూడా, జీవనోపాధి లైవ్లీవుడ్, మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం కావచ్చు, లైవ్లీవుడ్ ఏదైనా ఒక వ్యాపారం చేసుకుందాం అనుకున్నారో దానికి కూడా మీకు 8 లక్షలు ఇస్తారు. అదేవిధంగా జీవనోపాధితో పాటు విద్యాలక్ష్మి దానికి కింద కూడా గరిష్టంగా 8 లక్షలు ఇస్తారని చెప్పట్లేదు, గరిష్టంగా 8 లక్షలు ఇస్తారు. అదే కళ్యాణం వస్తే అయితే గరిష్టంగా 5 లక్షలు ఇస్తారు. కళ్యాణ లక్ష్మి. రుణం రద్దు అవుతుందా? మరణించిన సందర్భంలో రుణం మనకి రద్దు అయిపోతుంది. ఒకవేళ మరణిస్తే రుణం రద్దు అవుతుంది. ఈ విధంగా డ్వాక్రా సంఘాల్లో ఎవరైతే మెంబర్గా ఉన్నారో ఆ మెంబర్స్కి, ఆ యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫైనాన్షియల్గా బలోపేతం చేయడానికి, అధిక వడ్డీలకి బయట నుంచి డబ్బు తీసుకోకుండా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈ యొక్క ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, కళ్యాణ లక్ష్మి అనే 2 పథకాలను తీసుకురావడం జరిగింది. ఈ 2 పథకాల్లో మీరు అప్లై చేసిన 48 గంటల్లో మీ అకౌంట్లో డబ్బు జమ అవుతుంది అని చెప్తా ఉన్నారు. ఎవరిని సంప్రదించాలి, ఎలా అప్లై చేసుకోవాలి, A to Z ఇన్ఫర్మేషన్ తెలియజేశాను. కాబట్టి మన వీడియో లైక్ చేసే 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ బాగుండాలి, అందుకని జరగాలి.